సార్ ఇప్పుడు దివాళీకి గోల్డ్ అనేది తగ్గబోతుంది అని కొంతమంది చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? సో ఇది వేగ్గా తగ్గుతుంది, పెరుగుతుంది అనేది చెప్పడం కంటే నేను మీకు డేటా పాయింట్స్ చెప్తాను. దాని ప్రకారం మీరు అనలైజ్ చేయండి, అది పెరుగుతుందా తగ్గుతుందా అనేది. ఒక 3 months బ్యాక్ ఇట్లాగనే ఒక రూమర్ వచ్చింది, గోల్డ్ 50,000కి పడిపోతుంది అని చెప్పేసి ఒక రూమర్ వచ్చింది. ఇప్పుడు దాని ప్రైస్ ఎలా ఉందో అందరికీ తెలిసిందే. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి 2012 నుంచి 2018 ఒక డేటా పాయింట్. మీరు గోల్డ్ ప్రైసెస్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి నెట్లో. 2012, 2008 నుంచి 2018 వరకు గోల్డ్ ప్రైసెస్ ఎలా ఉందో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సెకండ్ డేటా పాయింట్ వచ్చేసి 1995 నుంచి 1996 ఆ పీరియడ్లో 1990sలో కూడా ఒకసారి డేటా పాయింట్ క్రాస్ చెక్ చేసుకోండి. మీరు అప్పుడు క్రాస్ చెక్ చేసుకుంటే మీకు తెలిసింది ఏంటంటే నెట్ రిటర్న్స్ జీరో ఉన్నాయి గోల్డ్లో. నెట్ రిటర్న్స్ అనేవి జీరోనే, అంటే ప్రైస్ పెరగలేదు. అసలు పెరిగినప్పుడు మాత్రమే సెలబ్రేట్ చేసుకోవడం కాదు, పెరిగి అక్కడ ఆగిపోయినా మనం జాగ్రత్తగా ఉండాలి, అక్కడ నుంచి పడిపోయినా కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఇది ఎప్పుడు గోల్డ్ యాజ్ ఎన్ ఇన్వెస్ట్మెంట్గా మనం చూస్తున్నప్పుడు, గోల్డ్ యాజ్ ఏ ర్యాండమ్ పర్చేస్గా చూస్తున్నప్పుడు ఇదంతా ప్లానింగ్ మనకు అవసరం లేదు. గోల్డ్ ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్గా చూస్తున్నామో, ఇప్పుడు నెక్స్ట్ 2 lakhsకి వెళ్ళిపోతుంది, నేను అందుకే ఇప్పుడు తొందరగా కొని పెట్టుకుంటాను అనుకున్నప్పుడు ఇవన్నీ మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకు ఈ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నాను అంటే, చాలామంది 2 lakhsకి వెళ్ళిపోతుందని చెప్పేసి ఉన్నవి లేనివి లోన్స్ తీసుకొని మరి గోల్డ్ కొంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో జరిగే చెప్తున్నాను నేను. అయినంత తొందరగా ఫెస్టివ్ సీజన్ ఇంకా పెరిగిపోతుంది, లేదా ఒక 6 monthsలో 2 lakhs క్రాస్ అవుతుందని చెప్పేసి కూడా చాలామంది కొంటున్నారు. మీరు ఎట్లా ప్లాన్ చేసుకొని ఉండాలి అంటే, 2 lakhs క్రాస్ అయినా క్రాస్ కాకపోయినా నెక్స్ట్ 5 years వరకు నాకు గోల్డ్ నుంచి ఎటువంటి రిక్వైర్మెంట్స్ లేదు, నేను గోల్డ్లో ఈరోజు ఇన్వెస్ట్ చేసింది 5 years తర్వాత దానికోసమే తప్పితే ఈ ఇన్ బిట్వీన్ నాకేం అవసరం లేదు అనుకుంటేనే గోల్డ్లో ఇన్వెస్ట్ చేయండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఎప్పుడైనా సరే గోల్డ్ కానీ, స్టాక్ మార్కెట్ కానీ, సిల్వర్ కానీ ఇవన్నీ ఇంటర్లింక్డ్ ఉంటాయి. ఒక ప్రైస్ పెరుగుతుంటే ఇంకో ప్రైస్ తగ్గుతుంటుంది. ఎందుకు అంటే గోల్డ్ యాజ్ ఏ హెడ్జింగ్గా యూజ్ చేస్తుండే. మన హిస్టరీ తీసి చూసుకుంటే హెడ్జింగ్ అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనది ఏ ఇన్వెస్టర్ దగ్గర అయినా సరే, అంటే ప్రపంచం మొత్తంలో పెద్ద పెద్ద హెడ్జ్ ఫండ్ కంపెనీస్ అంటాం, మన దగ్గర మ్యూచువల్ ఫండ్స్ అంటాం కదా, మ్యూచువల్ ఫండ్స్ కంటే చాలా పెద్ద హెడ్జ్ ఫండ్స్ కంపెనీస్. అక్కడ టాప్ మోస్ట్ రిచెస్ట్ పర్సన్స్ వాళ్ళ క్యాపిటల్ అక్కడ మేనేజ్ చేస్తారనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ దగ్గర ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 100 rupees ఉన్నాయనుకోండి, దాంట్లో 90%, 80% స్టాక్స్లలో ఇన్వెస్ట్ చేస్తారు, ఈక్విటీ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. బ్యాలెన్స్ 10%, 20% ఏదైతే ఉందో వాళ్ళు అక్కడ గోల్డ్ని ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకు గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తారు అంటే, అది ప్రీషియస్ మెటల్, లిమిటెడ్ సప్లై. అండ్ ఇంతకు ముందు అయితే గోల్డ్ యాజ్ అ కరెన్సీ కూడా యూజ్ చేస్తారు. డాలర్స్ కంటే ముందు గోల్డ్కి డాలర్కి ఈక్వలెంట్ ఉంటుండే కాబట్టి అందుకే గోల్డ్కున్న ప్రియారిటీ గోల్డ్కి ఉంటుండే అనమాట. సో అందుకే ఇది హెడ్జింగ్కి యూజ్ చేస్తుండే. 80 rupees ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేసింది ఎప్పుడైనా నెగిటివ్ అయ్యింది అంటే, గోల్డ్లో ఉన్న 20%లో వచ్చే ప్రాఫిట్స్ ఈ 80% నెగిటివ్ని బ్యాలెన్స్ చేస్తుండే అనమాట. ఓకే, దాన్ని హెడ్జింగ్ అంటాం మనం.